కబ్జాదారుల పరమైంది. రిజిస్ట్రేషన్ చేయకూడదన్న నిషేధం అమల్లో ఉన్న అక్రమార్కుల మాయాజాలంతో నిబంధనలకు పాతరేసి రిజిస్ట్రేషన్ చేసిన భాగోతం ఈనాడు ముందడుగు సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి తెచ్చింది. అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో 7వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే వక్ఫ్ బోర్డు స్థలాలు ఉన్నాయి. పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ స్థలాల విలువ మార్కెట్లో సెంటు 2 లక్షల రూపాయలు పలుకుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపాన్ని పసిగట్టిన కొందరు స్వార్థపరులు అత్యంత విలువైన ఈ స్థలాలను దర్జాగా కబ్జా చేసి విక్రయిస్తున్నారు. మరికొందరు ఈ స్థలాల్లో భారీ భవంతులను నిర్మించారు. నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డు స్థలాలపై ఎలాంటి క్రయ విక్రయాలు జరగకూడదు. కానీ ఈ స్థలాల్లో భవంతులు వెలవడంపై దృష్టి సారించిన ఈనాడు ముందడుగు విభాగం సమాచార హక్కు చట్టం కింద సబ్ రిజిస్ట్రార్ నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఏకంగా 8 కోట్లకు పైగా విలువ చేసే స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. వక్ఫ్ బోర్డుకు చెందిన సర్వే నంబర్ 620-490లోని 4.16 ఎకరాలను 53 మంది ఆక్రమించి పెద్ద పెద్ద భవంతుల్ని నిర్మించారు. మార్కెట్ రేటు ప్రకారం వీటి విలువ 8 కోట్లు. రెవెన్యూ, పంచాయతీ, రిజిస్ట్రార్ కార్యాలయాల అధికారుల సహకారంతోనే ఈ కబ్జా జరిగినట్టు తెలుస్తోంది. వక్ఫ్ బోర్డు స్థలాల సర్వే నెంబర్లు వేయకుండా పక్కనున్న సర్వే నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ అధికారులు మాత్రం తాము రెవెన్యూ కోణంలోనే చూస్తామని, ఇకపై వక్ఫ్ స్థలాలు రిజిస్టర్ చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు. స్థలాలపై బ్యాంకు రుణాలు తీసుకుని వాటికి చట్టబద్ధత కల్పించే యత్నాలు జరుగుతున్నాయి. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మనకి ఈ కమిటీ వాళ్ళకి స్వాధీనపరిస్తే ఎన్ఆర్టీ తరఫున స్కూలు కానీ మళ్ళా మద్రసా కానీ పెట్టాలని యోచిస్తున్నాము. దానికి పూర్తి స్వాధీనం, దాని ఆధికంతో కొంతవరకు అవి బీద వాళ్ళకి సహకారం అందుతాయి. వక్ఫ్ బోర్డు స్థలాలకు రక్షణ లేకుండా పోతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మత పెద్దలు కబ్జాలకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకుని బోర్డుకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.